నది పరవళ్లు తొక్కుతుంది. వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో గోదావరి నది ఉరకలు వేస్తుంది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీటి మట్టం అమాంతం పెరిగి పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరడం వల్ల బాసర దగ్గర ప్రవాహం పెరిగింది. దీంతో బాసరకు దిగువన శ్రీరామ్ సాగర్ వైపు గోదావరి ఉరకలు వేస్తుంది. అదే సమయంలో బాసర గోదావరి నదికి భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడి తెప్పోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గోదావరి నదికి పూజలు చేసి తెప్పలను నీటిలో వదిలారు. మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర భక్తులతో పులకించింది. బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో గోదావరమ్మకు పూజలు చేశారు. గడ్డితో తయారు చేసిన తెప్పలతో, పిండి వంటకాలతో గోదావరి నదికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరమ్మకు మొక్కులు చెల్లించుకుని ఆయురారోగ్యాలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मन्दारमालाकारे